హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు కోరం ఫర్ మీటింగ్స్ సెక్షన్ 103 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 గురించి మాట్లాడుకుందాం. కోరం అంటే ఏంటి? ఒక కంపెనీకి సంబంధించి ఒక మీటింగ్కి సంబంధించి కోరం అంటే మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు బి ప్రెజెంట్ ఇన్ ఎ మీటింగ్ టు మేక్ ఇట్ ఎ వ్యాలిడ్ మీటింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్, మనకు కంపెనీ ఉంది, కంపెనీలో 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్లో ఒక 20 మంది కలిసి ఒక మీటింగ్ కన్వీన్ చేసి ప్రాపర్ నోటీస్ ఇచ్చి 20 మందితో ఒక మీటింగ్ కన్వీన్ చేసి మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మిగతా 80 మందిలో ఎవరో ఒక్క మెంబర్ వచ్చి నేను పలానా మీటింగ్కి అటెండ్ కాలేదు కాబట్టి, నేను కూడా ఒక మెంబర్ని కాబట్టి ఆ మీటింగ్ చెల్లదు అనడానికి వీలుందా? అర్థమైందా? ఇన్ కేస్ మీటింగ్కి నోటీస్ ప్రాపర్గా ఇచ్చున్నట్లయితే రాకపోవడం అతని తప్పు, కానీ వచ్చింది 20 మందే, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రాలేదు కదా. మెజారిటీ రాకుండా మీరు ఏ విధంగా మీటింగ్ కండక్ట్ చేసి రెజల్యూషన్స్ పాస్ చేస్తారో ఇని 80 మంది కూడా కలిసి అడగొచ్చా? మీటింగ్ కండక్ట్ చేయాలంటే మినిమం ఎంతమంది హాజరు కావాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా సెక్షన్ 103 మనకు నిలబడుతుంది. సెక్షన్ 103లో ఏం చెప్పున్నాం? కోరం ఫర్ ఎ మీటింగ్కి అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి అంటే మనకు ఎంతమంది మినిమం అటెండ్ అవ్వాలి అనేటువంటి ప్రొవిజన్స్ అని సెక్షన్ 103లో పొందుపరచడం జరిగింది. సో లెట్ us టేక్ ఎ లుక్ ఇంటూ సెక్షన్ 103. ఏం చెప్పాలి? సెక్షన్ 103 సబ్ సెక్షన్ 1, అన్లెస్ ది ఆర్టికల్స్ ఆఫ్ ఎ కంపెనీ ప్రొవైడ్ ఫర్ ఎ లార్జర్ నంబర్. ఇక్కడ ఏమన్నాము? ఆర్టికల్స్ ఆఫ్ ఎ కంపెనీ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎ లార్జర్ నంబర్. ఇది తర్వాత మాట్లాడదాం. సబ్ క్లాస్ ఏం చెప్పుకున్నాం? ఇన్ కేస్ ఆఫ్ ఎ పబ్లిక్ కంపెనీ, ఒక పబ్లిక్ కంపెనీకి మినిమం ఎంతమంది మీటింగ్కి అటెండ్ కావాలి అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్రైవేట్ కంపెనీ అయితే 2 మెంబర్స్ పర్సనల్లీ ప్రజెంట్. ఇద్దరు పర్సనల్గా ప్రజెంట్ అయితే చాలు కోరం ఉండాలి అంటే. కోరం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకుందాం. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వ్యాలిడ్ నోటీస్ ఇచ్చినటువంటి ఒక మీటింగ్కి నోటీస్ ఇచ్చిన తర్వాత మీటింగ్ రోజు, నోటీస్లో పేర్కొన్నటువంటి మీటింగ్ రోజును ఇద్దరు మెంబర్స్ అటెండ్ అయితే కూడా చాలు. ఇద్దరు మెంబర్స్ కూర్చొని ఏమి రెజల్యూషన్ పాస్ చేస్తే ఆ రెజల్యూషన్ కంపెనీ తీసుకున్నటువంటి నిర్ణయంగా పరిగణింపబడుతుంది. ఇద్దరు మెంబర్స్ ప్రజెంట్ అయితే చాలు ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ ఇంట్లో. ఇప్పుడు పైకి వద్దాం. సెక్షన్ 103 సబ్ సెక్షన్ 1లో ఏమన్నాం? అన్లెస్ ది ఆర్టికల్స్ ఆఫ్ ఎ కంపెనీ ప్రొవైడ్స్ ఫర్ ఏ లార్జర్ నంబర్ అంటే ఆర్టికల్స్ ఆఫ్ ఎ కంపెనీ లార్జర్ నంబర్ ప్రొవైడ్ చేస్తే తప్పితే ప్రైవేట్ కంపెనీకి ఇద్దరే కోరం అంటున్నాం. అంటే ఏమర్థము? సే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్స్ ఆఫ్ ఎ కంపెనీ ఇద్దరు మెంబర్స్ కాకుండా 4 కోరంగా ఫిక్స్ చేయొచ్చా? ఫిక్స్ చేసుకోవచ్చు. ఆర్టికల్స్ ఆఫ్ ఎ కంపెనీ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎ లార్జర్ నంబర్ బట్ నాట్ ఎ లోయర్ నంబర్, స్మాలర్ నంబర్. మనం ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి అన్నాం. అర్థమైందా? ఇద్దరు కాదు, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఇద్దరు అవసరం లేదు. ఒకడే వచ్చి కూర్చొని మీటింగ్ కండక్ట్ చేసినా, ఒక మెంబరే ఉన్నా కూడా అది వ్యాలిడ్ కోరం అని చెప్పడానికి వీలు లేదు. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్న కావాలంటే మనం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో రాసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో 30 మంది వస్తే కానీ అది వ్యాలిడ్ మీటింగ్ కాదు అని రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. అదే మన పబ్లిక్ కంపెనీకి అయితే పరిస్థితి ఏంటి? 5 members personally present if the number of members as on the date of meeting is not more than 1000. ఇక్కడ ఏమన్నాం? కొద్దిగా జాగ్రత్తగా ఓపిక చదవాలి. ఇఫ్ ది నంబర్ ఆఫ్ మెంబర్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ మీటింగ్ జరిగేటువంటి రోజు నంబర్ ఆఫ్ మెంబర్స్ ఈజ్ నాట్ మోర్ దెన్ 1000 కంటే ఎక్కువగా లేకుండా ఉంటే, అంతేనా? అంటే అప్ టు 1000 మెంబర్స్ అంటే 1000 మెంబర్స్ ఉన్నటువంటి కంపెనీ వరకు అయితే, ఒక పబ్లిక్ కంపెనీలో 1000 మంది దాకా ఉన్నట్లయితే 5 మెంబర్స్ పర్సనల్లీ ప్రెజెంట్ అన్నాం. 5 మంది కోరం అవుతారు. 5 మంది కూడా ప్రాక్సీ లెక్కయ్యారు. ఏమంటున్నాం ఇక్కడ? పర్సనల్లీ ప్రెజెంట్, వాళ్ళే రావాలి. 5 మంది 5 మెంబర్స్
పర్సనల్గా ప్రజెంట్ అయితే మాత్రమే వాళ్ళు కోరం. సే ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఇన్ పర్సన్ ప్రజెంట్ అయ్యారు, ఇంకొకరు ప్రాక్సీని పంపించారు, కోరం లేదు. ముగ్గురు పర్సనల్గా ప్రజెంట్ అయ్యి ఇద్దరిని ప్రాక్సీ పంపించారు, కోరం లేదు. దట్ మీటింగ్ షెల్ బి ఇన్వాలిడ్ ఫర్ వాంట్ ఆఫ్ కోరం. 5 మంది పర్సనల్గా ఉన్నారు, ఇంకొక ఇద్దరు కోరంలో వచ్చినారు, కోరం ఉంది. ప్రాక్సీ ఓట్ చేయొచ్చు, 5 మంది ఓట్ చేయొచ్చు. దట్ విల్ బి వ్యాలిడ్ బిజినెస్. సరే, నెక్స్ట్ కండిషన్. 15 members personally present if the number of members as on the date of meeting is more than 1000 but up to 5000. Number of members from 1000 plus to 5000 up to but up to 5000. 5000 మెంబర్స్ వరకు. సపోజ్ మీ సైజ్ ఆఫ్ ది కంపెనీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1000 కంటే ఎక్కువ ఉన్నారు, మోర్ దెన్ 1000, బట్ అప్ టు 5000 వరకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నట్లయితే ఎంతమంది ప్రజెంట్ అవ్వాలంటే మనకు 15 మెంబర్స్. మళ్ళీ పర్సనల్లీ ప్రజెంట్ అంటున్నాం, నాట్ బై ప్రాక్సీస్. ప్రాక్సీ ద్వారా కాకుండా పర్సనల్గా 15 మంది మీటింగ్కి అటెండ్ కావాలి. 15 మంది అటెండ్ కాలేదు, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ కోరం. అటువంటి మీటింగ్లో తీసుకున్న ఏ డెసిషన్ కూడా చెల్లదు. థర్డ్ కండిషన్, 30 members personally present if the number exceeds 5000. 5000 plus 5000 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నట్లయితే ఎంతమంది కావాలండి కోరంకి? 30 members. సో ఇప్పుడు ఈ నంబర్స్ కంటే ఇక్కడ ఏమన్నాము 5 members, ఇక్కడ 15 members, ఇక్కడ 30 members. ఈ నంబర్ కంటే ఎక్కువ కోరంని మనం ఫిక్స్ చేసుకోవచ్చా? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ద్వారా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అప్ టు 1000 ఉన్నారు. అప్ టు 1000 ఉంటే మన నెంబర్ ఆఫ్ మెంబర్స్ మనము కోరంని 5 కాకుండా ఇంకా ఎక్కువ నెంబర్ పెట్టుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో 900 మెంబర్స్ ఉన్నారు. 900 మెంబర్స్ ఉండేటప్పుడు మన కోరంని 100గా ఫిక్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. హయ్యర్ లిమిట్ ఏమీ లేదు. అర్థమైందండి? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో 5000 మెంబర్స్ ఉన్నారు, అప్ టు 5000 అన్నాం. 15 కంటే ఎక్కువ ఫిక్స్ చేసుకోవచ్చు, 15 కంటే తక్కువ కోరం మనం ఫిక్స్ చేయకూడదు. అదేవిధంగా 5000 కంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో 6000 మంది ఉన్నారు. 6000 మంది ఉండేటప్పుడు మనము 30 కంటే ఎక్కువ నెంబర్ ఫిక్స్ చేసుకోవచ్చు, కానీ 30 కంటే తక్కువ నెంబర్ని మనం ఫిక్స్ చేయలేము. దేనిగా? కోరంగా. సపోజ్ మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఈ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ కంటే ఎక్కువ కోరం ఫిక్స్ చేసినాం. అర్థమవుతుందా? సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ కేటగిరీలో పడుతున్నాం. మన కంపెనీలో 900 మెంబర్స్ ఉన్నారు. మనం ఫిక్స్ చేసుకున్న కోరం 100. మనం 100 కోరం ఫిక్స్ చేసుకున్నప్పటికీ తరువాత మనం 100 కోరం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ మీటింగ్కి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినాం. మనకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం మన కోరం ఎంత? 100 మనం ఫిక్స్ చేసుకున్నాం కోరంగా. ఈ పర్టికులర్ మీటింగ్కి సే ఫర్ ఎగ్జాంపుల్ 90 మంది హాజరైనారు. ఈ 90 మంది 5 కంటే ఎక్కువే కదా. ఈవెన్ దో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 5 members, మనకు కోరంగా దేన్ని తీసుకుంటారు? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఏదైతే కోరం అని ఫిక్స్ చేసుకున్నామో దాన్నే తీసుకుంటాం. ఇఫ్ కోరం ఈస్ ఫిక్స్డ్ మోర్ దాన్ ది స్టాట్యూటరీ మినిమం, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ షెల్ బి సుప్రీం. సో మన కోరంలో 100 రాసుకున్నాం కాబట్టి 100 రాసుకున్న తర్వాత మనకు 90 మంది హాజరైనా కూడా అది ఇన్వాలిడ్ మీటింగ్ అవుతుంది. ఒకసారి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో హయ్యర్ కోరం ఫిక్స్ చేసినామంటే అంతకంటే తక్కువ వస్తే ఇట్ షెల్ బి ఎన్ ఇన్వాలిడ్ మీటింగ్. సో నెక్స్ట్ సెక్షన్ 103 సబ్సెక్షన్ 2 ఏమంటున్నాం ఇక్కడ? ఇఫ్ కోరం ఈస్ నాట్ ప్రెజెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ ది టైమ్ అపాయింటెడ్ ఫర్ హోల్డింగ్ ఎ మీటింగ్ ఆఫ్ ది కంపెనీ, కోరము ఎంత సేపటి లోపల ఉండాలి? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రెజెంట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. నోటీస్లో మనము మీటింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్తాం.
పలానా రోజు పలానా టైంకి పలానా ప్లేస్లో మీటింగ్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పబడినటువంటి టైంకి హాఫ్ అన్ అవర్ బఫర్ టైం ఇస్తున్నాం. అరగంట లోపల మనకు కోరం ఏదైతే ఉంటుందో, మనం మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అని ఏదైతే చెప్పుకుంటామో వాళ్ళు మీటింగ్లో ప్రెసెంట్ కాకపోతే ఫ్రమ్ ది అపాయింటెడ్ టైం, నోటీస్లో చెప్పబడినటువంటి టైం లోపల హాఫ్ అన్ అవర్ లోపల, సపోజ్ మన ఎగ్జాంపుల్ 10 o'clock మీటింగ్ జరుగుతుంది అని మనము నోటీస్లో చెప్పుకుంటే వీ కెన్ వెయిట్ అప్ టు 10:30 AM. 10:30 లోపల మనకు కోరం ఉండాలి. 10:30 లోపల కోరం లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఏమిటి? ద మీటింగ్ షెల్ స్టాండ్ అడ్జర్న్డ్. అడ్జర్న్డ్ అంటే పోస్ట్ పోన్ అవుతుంది టు ది సేమ్ డే ఇన్ ది నెక్స్ట్ వీక్. సపోజ్ మనము సోమవారం రోజు మీటింగ్ పెట్టుకున్నాం. సోమవారం రోజు మీటింగ్ పెట్టుకుంటే సోమవారము 10 o'clock మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుంటే మన మెంబర్స్ రాలేకపోతే ది మీటింగ్ షెల్ బి పోస్ట్ పోన్ టు, ఫస్ట్ మనం ఏం చేయాలి? సోమవారం రోజు 10 o'clock మీటింగ్ పెట్టుకుంటే 10:30 వరకు వెయిట్ చేయాలి. 10:30 లోపల మన మెంబర్స్ రాలేని పక్షంలో మనకి ఏముంది? ఆల్టర్నేటివ్ ఏముందండి? 10:30 లోపల రాలేకపోతే ది మీటింగ్ షెల్ స్టాండ్ అడ్జర్న్డ్, పోస్ట్ పోన్ అవుతుంది. ఎప్పటికీ? టు ద సేమ్ డే. ఎప్పటికీ? నెక్స్ట్ వీక్, వచ్చే సోమవారము అట్ ది సేమ్ టైమ్ అండ్ సేమ్ ప్లేస్. ఇంతకుముందు ఎక్కడైతే మీటింగ్ జరగాలనుకున్నామో అదే చోటుకి అదే టైంకి, అంటే నెక్స్ట్ సోమవారం ఉదయం 10 గంటలకు మీటింగ్ జరుగుతుంది. ఆటోమేటిక్ అడ్జర్న్మెంట్ ఆర్ టు సచ్ అదర్ డేట్ అండ్ సచ్ అదర్ టైమ్ యాజ్ ది బోర్డ్ అంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మే డిటర్మైన్. ఈ సోమవారం రోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం, మన మెంబర్స్ రాలేదు, బోర్డు ఏమీ డిసైడ్ చేయకపోతే నెక్స్ట్ సోమవారానికి మీటింగ్ పోస్ట్ పోన్ అయినట్లు. అలా కాకుండా బోర్డు నెక్స్ట్ సోమవారం వద్దు, మంగళవారం పెట్టుకుందాం, బుధవారం పెట్టుకుందాం, గురువారం పెట్టుకుందాం అని డిసైడ్ చేస్తే బోర్డు డెసిషన్ ప్రకారము నెక్స్ట్ డేట్కి అది పోస్ట్ పోన్ అవుతుంది. సెకండ్ క్లాస్ ఏముంది? ది మీటింగ్ ఇఫ్ కాల్డ్ బై రిక్వెసిషన్స్ అండర్ సెక్షన్ 100. మనం సెక్షన్ 100 గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది డీటెయిల్గా మాట్లాడుకుందాం. సెక్షన్ 100 గురించి మనం ఇది డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు ఈ సెక్షన్ గురించి చూద్దాం. సెక్షన్ 100 ప్రకారం మీటింగ్ కన్వీన్ చేసినట్లయితే ఇఫ్ దెర్ ఈస్ నో కోరం లేకపోతే ది మీటింగ్ షెల్ బి క్యాన్సిల్డ్. అడ్జర్న్మెంట్ ఉండదు సెక్షన్ 100 మీటింగ్ అయితే. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ అన్ అడ్జర్న్ మీటింగ్, మనం ఇక్కడ క్లాస్ ఏలో చెప్పుకున్న విధంగా మీటింగ్ అడ్జర్న్ అయి ఉంటే, అంటే పోస్ట్ పోన్ అయి ఉంటే, పోస్ట్ పోన్ దేనివల్ల అయి ఉండాలి? ఓన్లీ ఫర్ వాంట్ ఆఫ్ కోరం లేని కారణంగా మీటింగ్ పోస్ట్ పోన్ అయిన పక్షంలో ఆర్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ మీటింగ్ అండర్ క్లాస్ ఏ. అంటే ఏంటి? అడ్జర్న్ అయిన మీటింగ్ అయినా, లేదా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం ఉదయం 10 గంటలకు అనుకున్నాం, మీటింగ్కి కోరం రాలేదు, అడ్జర్న్ అయ్యింది. అలా జరిగినా, లేదా దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ డేట్ అండ్ టైం ఆర్ డేట్ ఆర్ టైం. అర్థమైందండి? సోమవారం ఉదయం 10 గంటలకు మీటింగ్ రావాల్సింది, మీటింగ్ రాలేదు, మీటింగ్ జరగలేదు, 10:30 వరకు వెయిట్ చేసినాం, కోరం రాలేదు, మీటింగ్ పోస్ట్ పోన్ అయింది, నెక్స్ట్ సోమవారం పోస్ట్ పోన్ అవుతుంది. ఇది ఒక ఆల్టర్నేటివ్. లేదా సోమవారం 10 గంటలకు జరగాల్సిన మీటింగ్ 10:30 వరకు కోరం రాలేదు, నెక్స్ట్ సోమవారం కాకుండా వేరే ఏదో వారం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సోమవారం కాకుండా నెక్స్ట్ శనివారం జరుగుతుంది మీటింగ్ అని ఫిక్స్ చేసుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ శనివారం టైం కూడా మార్చుకోవచ్చు, 10 గంటలకు కాదు 11 గంటలకు పెట్టుకోవచ్చు. అలా టైం మారినా, డేట్ మారినా, అంటే నెక్స్ట్ సోమవారం 10 గంటలకు పోస్ట్ పోన్ అవుతుంది, నెక్స్ట్ సోమవారం 10 కాదు 9 గంటలకు పెట్టుకోవచ్చు. సో టైం మారినా, డేట్ మారినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలి? ది కంపెనీ షెల్ గివ్ నాట్ లెస్ దాన్ 3 days నోటీస్ టు ది మెంబర్స్. ఇంతకుముందు మనం నోటీస్ సంబంధించిన ప్రొవిజన్స్ చదివినాం. ఎన్ని రోజుల మీటింగ్కి ముందు ఎన్ని రోజుల మినిమం టైం ఇవ్వాలి అని. అర్జెంట్ మీటింగ్ అయితే కనీసము నాట్ లెస్ దాన్ 3 days నోటీస్ ఇవ్వాలి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండే మనకు మీటింగ్ జరగాలి అనుకుందాం, 10 o'clock స్టార్ట్ అవ్వాలి, 10:30 AM పోస్ట్ పోన్ చేసాం, అంతేనా?
10:30 AM వరకు వెయిట్ చేసాం. 10:30 AM వరకు మనకు కోరం రాలేదు. 10:30 AM వరకు కోరం రాకపోతే మీటింగ్ షెల్ చాంట్ అర్జెంట్ టు నెక్స్ట్ మండే. ఇలా జరిగినా లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ మండే కాదు ఇంకొక రోజు సమ్ అదర్ డే, సే ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే మీటింగ్ జరగాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ రెండింటిలో ఏం జరిగినా లేదా అర్జెంట్ మీటింగ్ టైమింగ్ మారినా, ఇక్కడ 10 o'clock స్టార్ట్ అవ్వాల్సింది 11 స్టార్ట్ అవ్వడమో, 9 స్టార్ట్ అవ్వడమో, 12 స్టార్ట్ చేసుకోవడమో టైం మార్చినా కంపెనీ ఏం చేయాలి? టు ఆల్ ది షేర్ హోల్డర్స్ నాట్ లెస్ దెన్ 3 days నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. 3 రోజుల నోటీసు ఇచ్చి తీరాలి. 3 రోజుల నోటీస్ ఇచ్చిన తర్వాత కానీ మీటింగు జరగదు. మినిమం 3 రోజుల నోటీస్ ఇవ్వకపోతే అది ఇన్వాలిడ్ నోటీస్ అవుతుంది. ఇన్వాలిడ్ నోటీస్కి అయితే మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది చెల్లదు. తర్వాత ఇఫ్ ది అర్జెంట్ మీటింగ్, ఒకవేళ అర్జెంట్ మీటింగ్లో కూడా వన్స్ మీటింగు మెంబర్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాలేదు కాబట్టి మనం మీటింగ్ పోస్ట్పోన్ చేసుకున్నాం. పోస్ట్పోన్ చేసుకున్న మీటింగ్కి మనం 3 days కనీసం నోటీస్ ఇవ్వాలన్నాం. మళ్ళీ 3 days నోటీస్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ అట్ ది అర్జెంట్ మీటింగ్ ఆల్సో మీటింగ్ పోస్ట్పోన్ అయిన తర్వాత కూడా కోరం ఈస్ నాట్ ప్రెసెంట్, మనకు మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రాలేదు. అప్పుడు ఎంత లోపల రాలేదు? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, ఎప్పట్లాగా అరగంట వెయిట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 11 AM పోస్ట్పోన్ చేసుకున్నాం, 11:30 AM వరకు వెయిట్ చేయాలి. 11:30 AM వరకు వెయిట్ చేసినా కూడా కోరం రాలేదు. ఫ్రమ్ ది టైమ్ అపాయింటెడ్ ఫ్రమ్ హోల్డింగ్ ద మీటింగ్, 10 o'clock నుంచి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కూడా కోరం రాలేదు. అప్పుడు ఎవరు వస్తే వాళ్ళే కోరం. ది మెంబర్స్ ప్రెసెంట్ షెల్ బి ది కోరం. ఒక్కడు ఉంటే కూడా హీ షెల్ బి ది కోరం. వాడు తీసుకునే డిసిషన్ ఇట్ షెల్ బి ది ఫైనల్ డిసిషన్. సో దిస్ ఈజ్ సెక్షన్ 103. అర్థమైందండి? ఇంకొకసారి రివైజ్ చేసుకుందామా?